దేవునికి మహిమకరముగా యేసు ప్రభువారు దేవుడయ్యండి ఈ లోకంలో మానవుడిగా మన కొరకు రక్షకుడిగా జన్మించినందుకు ఆయన జన్మను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ నెలంతా కూడా ప్రపంచమంతా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఆయనకి మహిమకరంగా ఈ కేక్ని కట్ చేసుకుందాం. రైట్. అనిల్ కుమార్ పాస్టర్ గారిని సన్మానించిన చాలా సంతోషం. ఈజ్ వెరీ హంబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ యూజ్ యూ మైటిలీ ఇన్ ద డేస్ టు కమ్. ఏం పేరు? అంకారావు గారు. ఓకే, లైక్ యాంకర్. రండి. హల్లెలూయా. రండి బ్రదర్. దేవుని సేవకులు అందరూ సన్మానానికి పాత్రులే. ప్రేమకరముగా కట్ చేసి ఆయన జన్మమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో నేడు పాయాస బెత్లెహేమయూరిలో నేడు పాయాస బెత్లెహేమయూరిలో కన్య మరియమ్మ గర్భమందున కన్య మరియమ్మ గర్భమందున. ఈ సమయంలో నాకు ఇచ్చిన మైక్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. కానీ ఎక్కువ టైం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ వెరీ లేట్ కదా, చాలా లేట్ అయిపోయింది. మరి ఈ చక్కటి కార్యక్రమం జరుపుటకు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉప్పల్ ప్రాంతంలో స్వరూప్ నగర్లో ఈ కార్యక్రమం చేయడానికి దేవుడు తన కృప చూపినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. లెట్ us థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంతేకాకుండా మన చైర్మన్ గారు గోనా ఫిలిప్ గారు ఎంతో కష్టపడతాడు, చాలా కష్టపడతాడు. ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టపడతాడు. ఒకసారి చెప్తాడు, తర్వాత ఇంకా మళ్ళీ చెప్పాడు. అయినప్పటికీ ఇంతమందికి చెప్పి ఇంతమందిని రప్పించడం అంటే చాలా ఇట్స్ ఎ బిగ్ టాస్క్ కదా. అయినప్పటికీ చక్కగా జరిగింది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ UCPWA. అందరి పేర్లు తీసుకోను, బట్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్పెషలీ మరి మన జోషా మండపాటి గారికి వందనాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే హీ హెస్ గివెన్ ఎ వెరీ వండర్ఫుల్ మెసేజ్ విత్ సో మెనీ ప్రూఫ్స్. వండర్ఫుల్ మెసేజ్ కదండి. కనుక దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మా దేవుడు మీరు బహుగా మీ కుటుంబాలను కూడా దీవించుకుందాం. గట్టిగా చెప్పండి కొట్టండి. ఎందుకంటే దినము శుభదినము, ప్రతి ఒక్కరికి క్రిస్మస్ దినాలు మనం ఉన్నాము. చాలా ఆలస్యమైన క్షమించండి, ఎందుకంటే మనకు రోజు రావు. నేను ఈ నెలంతా నాకు రెగ్యులర్ నాకు 12 అవుతుంది ఇంటికి వెళ్ళి లోపట. మాది మేలు అనుకో, దయచేసి సంతోషించాలని కోరుచున్నాను. ఎందుకంటే నా వయసు 71 సంవత్సరమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దేవుడు నాకు శక్తిని బట్టి ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకంటే మనం అందరము ప్రార్థనకు వచ్చాము, ఎందుకంటే ఆలస్యం భావించవద్దు. మనం 10 నిమిషాలు ఉన్నట్టయితే మనం ముగించుకుందాం. ఒక ఆఫర్కి పట్టుకుందాం. UCPWA ద్వారా ఒక ఆఫర్కి పట్టిన తర్వాత పిల్లలు ఎక్కడికి పోరు ఉంటారు, ఎక్కడికి పోరు పిల్లలంతా ఉండండి. అమ్మ అయ్యగారు గిఫ్ట్ ఇచ్చాడు, మా స్కిట్ కూడా పిల్లలు ఉండే ప్రోగ్రాం కూడా ఉంది. దయచేసి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా ఆఫర్కి పట్టుకుందాం. దయచేసి అంకరావు తీసుకోండి. ఎందుకంటే చెప్పాల్సిన పెద్దలందరూ కూడా చెప్పేశారు. సమయము రెండు సమయాలు మనకు ఇందాక ఎఫ్సి బొమ్మ గారు చెప్పినట్టుగా ప్రభు రాకడ సమీపించే సూచనలు ప్రస్తుతం నెరవేరుతున్న సందర్భంలో అయ్యగారు బిషప్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఆ విషయము క్రైస్తవేతరులు క్రైస్తవ సభలకు కానీ క్రిస్మస్ వేడుకలకు కానీ రావడానికి ఎంతో అభ్యంతరమైన పరిస్థితులు. ఒకప్పుడు అయ్యగారు మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడ పెట్టి క్రిస్మస్ అంటే కూడా క్రైస్తవుల కంటే ఎక్కువ క్రైస్తవేతరులు వచ్చేవారు, అప్పుడు సంతోషంగా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా రాలేకపోతారు. రావాలని ఉన్నప్పటికీ కూడా కొన్ని నిబంధనల ప్రకారంగా కొంతమంది క్రైస్తవ వ్యతిరేక శక్తులు చేస్తున్న కార్యాల వల్ల రాలేకపోతున్నారు. కాబట్టి అయ్యగారు ఈ విషయం నేను బిషప్ గారికి చెప్పమని చెప్పిన ఛాన్సలర్ గారికి, ఆయన మీకు చెప్పలేదు. దయచేసి మనము అంటే క్రైస్తవ మీటింగుల్లో క్రైస్తవేతరులు లేరని ఏమాత్రం భయపడకూడదు.
క్రైస్తవ మీటింగ్లో క్రైస్తవులు వస్తేనే ఈ క్రైస్తవుల వెనకాల ఒకరో ఇద్దరు వచ్చి క్రైస్తవేతరు కూర్చునే అవకాశం ఉంటుంది. వాడు క్రైస్తవేతరు అందరూ ఇటు కూర్చుంటారు అంటే ఒకప్పుడున్న పరిస్థితులు మన దేశంలో లేవు. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా. మనం అనుకున్న అమెరికా అనగానే క్రైస్తవ దేశం అంటాం. అటువంటి అమెరికాలో కూడా క్రైస్తవేతరులు ఆధిపత్యం చెలాయిస్తుంది. కానీ దేవుని చిత్తము ఇప్పుడు ట్రంప్ గారు, మన దగ్గర ట్రంప్ గారు గ్లోరీ గారి గురించి చెప్పాలంటే గొన పిలుపు గారు ఏదో చెప్తున్నాడు. కానీ అమెరికాలో పోయినసారి ఎలక్షన్లు అప్పుడే ట్రంప్ గెలవాలి, ట్రంప్ క్రైస్తవవాది, ట్రంప్ వస్తే అమెరికాలో బైబిల్ వస్తుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమె చేసే ప్రవచనాలు కానీ వాటన్నిటిలో కూడా అవేర్నెస్లో కూడా అప్పుడే ట్రంప్ గెలవాలని చెప్పి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి అక్కడున్న భారతీయ క్రైస్తవులందరికీ కూడా ట్రంప్ను గెలిపించాలని చెప్పి మాట్లాడారు. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు కూడా అమెరికాలో ఉన్న క్రైస్తవులకు భద్రతతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులకు కూడా, క్రైస్తవేతర ముస్లిం దేశాల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ ప్రమాదం ఉంటున్న తరుణంలో ఉన్నాం. కాబట్టి మీరు కూడా సంయమనం పాటించండి. అనే ఆర్గనైజర్లు క్రైస్తవేతలు రాలేదు కదా, మీరు ఎవరు తేలేదని చెప్పి మీరు మైక్ ముఖ్యంగా చెప్తే మా ఛాన్సలర్ గారు బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలి. శబ్దంతో ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి విని ఇదంతా చూసి చేయక్కర్లేదు. శబ్ద యంత్రాలు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. దేవుని చిత్తం ఉంటే వారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా, వారి వేరే ఏదో రీల్ చూస్తున్నప్పుడు, వేరే యూట్యూబ్ చూస్తున్నప్పుడు కూడా సువార్త అందిపోయి మీరు చెప్పే వాక్యాలు మంచి బుల్లెట్ లాంటి వాక్యాలు చెప్తున్నారు. ఇంకా చివరిగా చెప్పాలంటే మీకు విజ్ఞప్తి కూడా, ఈ వేదిక మీదంగా మనం సాదృశ్యంగా తీసుకునే అంశాలను కూడా చాలా సున్నితంగా ఉండాలి. ఎఫ్సిబో గారు చెప్పారు. ఎందుకంటే మన ప్రతి వాయిస్ కూడా రికార్డ్ చేసి దానిలో తప్పులు పట్టే పరిస్థితి. అయినప్పటికీ కూడా మనం ఎవరమి యూదా గోత్రపు సింహం కాబట్టి చెప్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేమతో ఆహ్వానించిన రెవరెంట్ కోన ఫిలిప్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. వేదికను అలంకరించిన ప్రతి దైవజనులకి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మత్తయ్య అన్న ప్రైజ్ లార్డ్, అందరికీ అన్న ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్పెషల్ ఏంటో అంటారు, అన్న ఉండడమే స్పెషల్. ప్రైజ్ లార్డ్. అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. దిస్ ఇస్ ట్రూ. భూకంపాలు రకరకాలుగా ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులమైన మనము ఏ టైంకైనా దేవుని యొక్క రాకడికి సిద్ధపడి ఉండాలి. మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన ఆనందంతో, మనకిచ్చిన ప్రభు పిలుపుని పట్టుకొని మనం నిలబడడం గొప్ప కాదు. ఎంతవరకు మనం అనేక ఆత్మలను దేవుని వైపు తిప్పుతున్నాం అన్నది మనకు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. మనం ఈ రోజుల్లో అయితే గాస్పుల్ ప్రీచ్ చేయడం బయట ఎవరికని చెప్పాలన్నా భయం అయిపోయింది. నిజమే, వాళ్ళు రికార్డింగ్ చేయడం కానీ ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తారు మనకు తెలీదు. కానీ ప్రభు పేరే పని చెప్పున మనము మనకిచ్చిన రక్షణ మన కుటుంబానికి ఇచ్చిండు దేవుడు. అనేక ఆత్మల కోసం మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ వివేచన కలిగి అనేక ఆత్మలను దేవుని వైపు తిప్పే బిడ్డలుగా మనం నిలబడదాం. అనేక బిడ్డల్ని నిలబెడదాం. ప్రభు రాకడికి అనేక ప్రజలతో పాటు మనం కలిసి ఎత్తబడే గుంపులో మనం ఉందాము. ఐ విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనమందరం నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. ఆమేన్. ఎందుకో తెలుసా, చాలామంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఇట్స్ ట్రూ. కాబట్టి అందరం అడుగు పెడదాం ఆనందంగా, సంతోషంగా. దేవుని సన్నిధిలో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఎందులో లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.